ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి నోట వినిపిస్తున్న సినిమా రావు బహదూర్. కొందరు దీన్ని మాస్టర్ పీస్ అంటుంటే ఇంకొందరు అసలు అర్థమే కాలేదు అంటున్నారు. మరి నిజంగా ఇందులో అంత స్పెషల్ ఏముంది? ఎలాంటి స్టోరీ స్పాయిలర్స్ లేకుండా క్విక్ గా చూసేద్దాం. ముందే ఒక విషయం చెప్పాలి, ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు. ఫైట్లు, కామెడీ, హీరో ఎలివేషన్స్ కోసం వెళ్తే నిరాశపడే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ వెంకటేష్ మహా పూర్తిగా తన స్టైల్లో కథ చెప్పారు. మ్యాజికల్ రియలిజం టచ్ తో మన చుట్టూ కనిపించే కొన్ని పాత ఆలోచనలను, మనుషుల ప్రవర్తనను కొత్త కోణంలో చూపించారు. అందుకే ఇది అందరికీ ఒకేలా నచ్చకపోవచ్చు. టెక్నికల్ సైడ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. కార్తీక్ పర్మార్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా చూపించింది. స్మరణ్ సాయి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల సీన్స్ కి మరింత బలమిచ్చింది. థియేటర్స్ లో ఈ రెండిటి ప్రభావం బాగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను చివరి వరకు నిలబెట్టింది సత్యదేవ్ నటనే. ఆయన కనిపించే ప్రతి సీన్ లో పాత్ర మాత్రమే కనిపిస్తుంది, నటుడు కాదు. ప్రోస్థెటిక్ మేకప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ ప్రతి విషయంలోనూ ఆయన పూర్తిగా ఆ పాత్రలోకి వెళ్లిపోయారు. సినిమా అయిపోయాక కూడా ఎక్కువసేపు గుర్తుండిపోయేది ఆయన పెర్ఫార్మెన్సే. అందుకే రామ్ గోపాల్ వర్మ, అడవిశేష్, నాగ చైతన్య లాంటి సినీ ప్రముఖులు కూడా సత్యదేవ్ నటనను, దర్శకుడు చేసిన ఈ అటెంప్ట్ ను బహిరంగంగా ప్రశంసించారు. ఈ సినిమాతో పాటు సోషల్ మీడియాలో ఇంకో విషయం కూడా బాగా వైరల్ అవుతోంది. ఇలాంటి సినిమా మరో భాషలో వచ్చి ఉంటే క్లాసిక్ అనేవాళ్లం. అదే మన తెలుగు దర్శకుడు తీస్తే ఎందుకు అంతగా సపోర్ట్ చేయడం లేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మనం ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తేనే భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కథలు చూసే అవకాశం ఉంటుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే కాదు. ఇది కాస్త ఓపికతో చూడాల్సిన సినిమా. ప్రతి సీన్ ను శ్రద్ధగా చూస్తేనే డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయం అర్థమవుతుంది. ఫాస్ట్ పేస్ కమర్షియల్ సినిమా ఆశించి వెళ్లే వారికి ఇది స్లోగా అనిపిస్తుంది. కానీ కథలో కొత్తదనం, డిఫరెంట్ మేకింగ్ చూడాలని అనుకునే వాళ్లకు మాత్రం మంచి అనుభవాన్ని ఇస్తుంది. మొత్తానికి రావు బహదూర్ అందరి కోసం తీసిన సినిమా కాదు, కానీ తెలుగు సినిమాల్లో ఇంకా రిస్క్ తీసుకుని కొత్తగా ఆలోచించే దర్శకులు ఉన్నారని గుర్తు చేసే సినిమా ఇది. రొటీన్ ఫార్ములా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి డిఫరెంట్ గా ఏదైనా చూడాలనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు.